Write a note on effect of Great Depression on Indian economy. గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటమ్మా? ఒక ప్రపంచ ఆర్థిక సమూహం అన్నమాట. భారతదేశంలో ఈ యొక్క ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా పడిపోతున్నాయి. డిప్రెషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ కోసం ఏదైనా చెప్పమంటున్నారు. గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ కోసం. ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వేర్ హావ్డ్ బిట్వీన్ 1928 టు 1934. ఇప్పుడు ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటమ్మా? గ్రేట్ డిప్రెషన్ ఒక ప్రపంచ ఆర్థిక ఒక సమూహం అన్నమాట. ఓకేనమ్మా, గ్రేట్ డిప్రెషన్ అన్నమాట. సో ఇక్కడ భారతదేశంలోని ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వేర్ హావ్డ్ బిట్వీన్ 1928 అండ్ 34. భారతదేశంలో ఈ యొక్క ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ తగ్గిపోతున్నాయి. పీజన్స్ అండ్ ఫార్మర్స్ సఫర్డ్ మోర్ దెన్ అర్బన్ డ్వెల్లర్స్. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా బాగా పడిపోతున్నాయి. ఓకేనమ్మా. సో దానివల్ల పీజన్స్ అండ్ ఫార్మర్స్ సఫర్డ్ మోర్ దెన్ అర్బన్ డ్వెల్లర్స్. కాబట్టి రైతులు మరియు గ్రామ ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు. ఓకేనమ్మా. అర్బన్ డ్వెల్లర్స్ అంటే ఏంటి? పీపుల్ లివింగ్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్. నెక్స్ట్, యాజ్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ క్రాష్డ్, ప్రైజెస్ ఇన్ ఇండియా ఆల్సో ప్లంగడ్. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల ధరలు భారీగా పడిపోయినప్పుడు దానికి అనుగుణంగా భారతదేశంలో కూడా ధరలు వేగంగా తగ్గిపోతాయి. అది పాయింట్కి అర్థం. క్లియర్మా? ప్లంగడ్ అంటే ఏంటి? ఫాల్ సడన్లీ అని. సో ఇది రైట్ ఏ షార్ట్ నోట్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. 2 marks. నెక్స్ట్